ప్రభు దగ్గర నువ్వు నీతిగా ఉన్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వెందుకు నీతిగా ఉండలేకపోతున్నావు? నీ దేవుడు నీతిమంతుడిగా కనబడుతున్నాడు, నువ్వు ఆయన బిడ్డగా ఉంటున్నటువంటి నీవు ఎందుకు నీతిమంతుడిగా ఉండలేకపోతున్నావు? ఏమండి, దేవుడు చెప్తున్నారు, అరే బిడ్డలారా, మీరు నా బిడ్డలు, మీరు నా ప్రజలు, మీరు నీతిగా ఉండాలి, మీరు ఎక్కడ కూడా అనీతిమంతులుగా కనపడకూడదు. ఒకవేళ దేవుని దృష్టిలో అనీతిమంతులుగా నువ్వు కనబడుతున్నావేమో, అందుకే యేసు ప్రభుల వారు ఈ యొక్క వచనములో నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వచనము ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి భావన నీలో కలగాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు నేను నీతిగా ఉండలేకపోతున్నాను? నా కుటుంబము నీతిగా ఉంటుందా లేదా? నా బిడ్డలు నీతిగా ఉంటున్నారా లేదా? నా యజమానుడు నీతిగా ఉంటున్నాడా లేదా అనేటువంటిది మనము చూసుకోవాలి. నా సంఘము నీతిగా ఉంటుందా? నా యజమానుడు నీతిగా ఉంటున్నాడా? నా బిడ్డలు నీతిగా ఉంటున్నారా? స్టిల్ ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ప్రియా దేవుని బిడ్డరా, నీ కుటుంబము నీతిగా ఉన్నదా? ఒకరితో నీకు అనవసరం. నీవు, నీ కుటుంబము, నీవు, నీ యజమానుడు, నీవు, నీ పిల్లలు దేవుడి దగ్గర నీతిమంతులుగా ఉన్నారా లేదా? దేవుడు చెబుతున్నాడు, ఎవడైతే నీతిగా ఉంటాడో వాడిని మాత్రమే నేను ఆశీర్వదిస్తాను, వాడిని మాత్రమే నేను ఆశీర్వదిస్తాను, వాడిని మాత్రమే నేను ఆశీర్వదిస్తాను. ఎవరిని పడితే వాళ్ళని యేసు ప్రభు ఆశీర్వదించడం. ఎవడైతే రక్షణ జీవితాన్ని కాపాడుకుంటాడో, భక్తిగా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభు వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. బహుశా ఇకనైనా నీతిగా లేవేమో, అందుకే ఈ వచనము ద్వారా ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడేమో. ప్రియా దేవుని బిడ్డలారా, ఇకనైనా నీతిగా బ్రతుకుదాం. ఏమండి, బ్రతికిన 4 రోజులైనా ఎప్పుడు కాటికి పోతామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, బ్రతికిన 4 రోజులైనా ప్రభు కొరకు నీతిగా బ్రతకగలిగితే, ప్రభు కొరకు నీతిగా బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆ రాజ్యంలో, ఏమండి, ఆ రాజ్యంలో నీకు స్థానము దొరికింది. ప్రియా దేవుని బిడ్డలారా, మనోడు ఎప్పుడు ఇది ఇక్కడ రాసుకోలేదు, నేను 10 సంవత్సరాలుంటా,